నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్. ఓరుగల్ల గడ్డపైన తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోసం బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమాన్ని చేపట్టిందని ఇటీవల కేటీఆర్ గారు ఈ మే 6వ తారీఖు అంటే ఈ రోజున కంప్లీట్ గా ఈ ప్రభుత్వంలో ఉన్న అవకతవకల్ని ఏదైతే రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ చెప్పిండో ఆ రైతు డిక్లరేషన్ గురించి, పోడు భూముల యొక్క పట్టా విషయంలో కానీ, ప్రభుత్వం యొక్క 6 గ్యారెంటీల వైఫల్యం గురించి కానీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఒక రంగంగా యుద్ధమే చేయబోతుంది. దీనికి తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనం మొన్న మాట్లాడుకున్నట్టుగానే వాళ్ళు కూడా రైతు ఉత్సవాలు 9 రోజుల రైతు ఉత్సవాలను కూడా జరుపుకుంటామని వాళ్ళు కూడా చెప్పారు. ఈ పార్టీకే కేటీఆర్ గారి రాక కోసం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల కోసం 10,000కు మించి రైతాంగాన్ని తీసుకొచ్చే ప్రయత్నం దిశగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులోని ఈ సభ పూర్తి స్థాయిలో చూసుకుంటే కంప్లీట్గా అటెండ్ టైం కూర్చునేటట్టుగా మొత్తం సభను అయితే నిర్వహించడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న అవినీతి అక్రమాలు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, మొక్కజొన్న కొనుగోలు విషయంలో కావచ్చు, కంప్లీట్ గా ఈ ప్రభుత్వం వైఫల్యం అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాకా గిట్టుబాటు ధర లేక చాలా మంది కాల వర్షానికి పంట మొత్తం తడిచిపోయి ఆగమైతూ చాలా మంది ఆ యొక్క పంటను పరిరక్షించే ఆ యొక్క టైంలో చాలా మంది మరణించడం కూడా జరిగింది. దాని గురించి కూడా ప్రభుత్వం ఇప్పుడు దాకా పట్టించుకోలేదు. ఈ సభ వల్ల కాంగ్రెస్ పార్టీని మరింత ప్రశ్నించడానికి ప్రజలతోటి, అందులోనూ కేసీఆర్ గారు చెప్పినట్టుగానే ఈ సభ ఏదైతే నిర్వహించబోతున్నారో ఈ సభ సాక్షిగా ఎక్కువ మంది రైతులతో మాట్లాడియండి, ఆ మాట్లాడే ప్రతి ముచ్చట ప్రభుత్వానికి తాకేటట్టుగా దాన్ని మాట్లాడేటట్టుగా కొందరు రైతులను అయితే మాట్లాడించే కార్యక్రమాలు చేయండి అనుకుంటూ కేసీఆర్ గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో కేటీఆర్ గారు ఈ యొక్క వరంగల్ రణరంగంలో ఈ యొక్క రైతు వేదిక మీదగా ఏం ప్రస్తావించబోతున్నారు, రైతులతో ఏం చెప్పబోతున్నారు. చాలామంది రైతులు ఈ యొక్క పంటలు కొనుగోలు జరగక చాలామంది చనిపోతూ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు క్రమంగా పంటలు ఏ విధంగా కొనుగోలు జరుగుడు, వ్యవసాయ మార్కెట్ ఐకేపీ సెంటర్లు ఏ విధంగా పెట్టిండు, అదేవిధంగా వారికి ప్రతి ఆట అంటే ప్రతి సీజన్కి వచ్చేసరికి రేట్లు పెంచుకుంటూ ఒక మద్దతు ధర అనేది ఉండేది. ఇప్పుడు ఆ మద్దతు ధర లేదు, కొనుగోలు విషయం కూడా జరగడం లేదు. మొత్తం రాష్ట్రంలో ఎట్లా అయిపోయిందంటే రేవంత్ రెడ్డి తన రాష్ట్రాన్ని విడిచిపెట్టేసి దేశాలు పట్టుకొని తిరుగుతున్న వ్యవహారాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న కేరళ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి గారు దరిదాపు నెల మొత్తం అక్కడే గడిపిన విషయాలు కూడా మనం చూసాం. నిన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రయోజనాల కోసం ఓ క్యాబినెట్ సమావేశాలు పెట్టాడు. అది రైతు డిక్లరేషన్ గురించో లేకుంటే మద్దతు ధర గురించో, రైతులు చనిపోతూ ఉన్నారు కదా, ఎవరు చనిపోకూడదు, మా ప్రభుత్వం ఆదుకుంటుంది, మేము మీ దగ్గరకు వస్తున్నామని చెప్పి ప్రజల దగ్గరకు వచ్చేటట్టుగా రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ పెట్టలేదు. ఇప్పటిదాకా 2.5 సంవత్సరాల నుంచి 23 క్యాబినెట్ మీటింగ్లు పెట్టినా కూడా రైతుల గురించి ఏ ఒక్క శుభవార్త కూడా వినిపించలేదు రేవంత్ సర్కార్. మరి వాళ్ళు దేనికోసం పెట్టారంటే ప్రభుత్వ భూముల రేట్లు పెంచుడు, రియల్ ఎస్టేట్ వ్యవహారం ఇంకా ముందస్తు తీసుకురావడు, ప్రభుత్వం మీద డబ్బులు భారం మోపుడు, ఇంకా మాకు ఖజానా నిండాలంటే ప్రజల దగ్గర నుంచి వసూలు చేయండి అనుకుంటూ మంత్రులను ఆదేశాలు ఇవ్వడు. ఈ క్యాబినెట్ మీటింగ్ మాత్రమే మనం చూసాం. కానీ బీఆర్ఎస్ పార్టీ అట్లా కాదు, మేము ప్రజల పక్షం కొట్లాడే వ్యక్తులం అనుకుంటూ ఈరోజు ఈ సభను కూడా పెడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కంప్లీట్గా ఈ సభతోటి కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ కొట్టినట్టే అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సోయి మర్చిపోయింది, కంప్లీట్గా ప్రజలను మర్చిపోయింది, 6 గ్యారెంటీలు మర్చిపోయింది, అప్పులనే పాట తప్ప వేరే ముచ్చటే కూడా లేదు. అందులోనూ మీకు ఒకటి తెలియాలి మిత్రులారా, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ వెనకాల బీఆర్ఎస్ వెనకాల పడుతున్నారు తప్ప ప్రజల వెనకాల అభివృద్ధి కోసం ఎక్కడ కూడా పాటుపడినట్టు కనిపించలేదు. ఇప్పటిదాకా స్టిల్ ఎక్కడ కూడా కనిపించలేదు. అందుకనే జనాలు తండోపతండాలుగా తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ సభతోటి అర్థం చేసుకుంటే క్లైమేట్ కూడా ఈరోజు కంప్లీట్గా సహకరించినట్టుగా మనకు కనబడతా ఉంది. మొత్తం మబ్బులతోటి కూడుకుండడం వల్ల రైతులకు కూడా ఇబ్బంది కాకుండా ఎగ్జాక్ట్లీగా 9 o'clock వరకు ఈ సభ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ టైంలో కేటీఆర్ గారు ఏం మాట్లాడతారని చాలామంది తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే కుతూహలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి పెట్టిన యొక్క సభకి కాంగ్రెస్ పార్టీకి కంప్లీట్గా -70 తగులుతూ ఉంది. దీనివల్ల పెట్టే ప్రతి సభతోటి కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా ఖాళీ అవ్వకుండా విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో కూడా కంప్లీట్గా ఏ విధంగా కొట్లాడాలో ఆ విధంగా కొట్లాడని చెప్పి ప్రతి ఒక్కరికి నాయకత్వం వహించేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ మంచి ప్లాన్ అయితే వేసుకుంది. ఇన్ని రోజులుగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎన్నికల పడితే ఎట్లుందో ఈ 2.5 సంవత్సరాల నుంచి ప్రజలు చూశారు. ఇక నుంచి మేము కాంగ్రెస్ ఎన్నికల పడితే ఎట్లుంటుందో మేము చూసి చూపెడతాం అనుకుంటూ ఈ పార్టీకి చాలా వరకు కౌంటర్ దాఖలు కూడా చేసిన విషయాలు కూడా చూస్తూ ఉన్నాం. ఇటువైపు రైతుల కష్టాల గురించి ఎక్స్పోజ్ చేయడానికి, రైతు డిక్లరేషన్ ఇవ్వడం గురించి, రైతు రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి, రాష్ట్రంలో పంట కొనుగోలు విషయం, మద్దతు ధర గురించి బీఆర్ఎస్ పార్టీ ఈ సభ పెడితే కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల యొక్క 9 రోజుల ఉత్సవాలు జరుపుకుంటూ వాళ్ళ కాలయాపన చేసుకుంటూ వాళ్ళ తిరుగుతూ ఉన్నారు. నిన్న ఆ సభ పరంగా చూసుకుంటే ఏ రైతులు కూడా ఆ సభకు రాలేని పరిస్థితి, ఖాళీ కుర్చీలతోటి కొండా సురేఖ మాట్లాడిన విషయాలు కూడా మనం చూసాం. అదేవిధంగా ఏ రైతులు కూడా ఇష్టపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ పైన కంప్లీట్గా చూసుకుంటే. ఎందుకంటే ప్రజల పక్షాన ఏదైనా సాపద వస్తే మాత్రం నిలబడేది అక్కడ బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా ప్రజలు చాలా వరకు చైతన్యవంతం అయ్యారు. మరింత చైతన్యవంతం చేయాలి, రాబోయేది బీఆర్ఎస్ పార్టీ రావాలన్నట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక సైడ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గెలవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక పాటు చూసుకుంటే
ఈ ఉద్యమాల తగ్గట్టు ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ దోచుకోవడానికి బీజేపీ పార్టీ కూడా ఒక మంచి ఎత్తుగడ లేచింది అన్నట్టుగా కేటీఆర్ గారు కూడా చెప్పడం, కంప్లీట్గా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి కొన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతో ఢీకొట్టే అవకాశం ఉన్నట్టుగా చాలా వరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ఇది సభ ప్రాంగణ మిత్రులారా. దీంతో మరి కొన్ని గంటల్లోనే ఈ సభ మొత్తం నిండే అవకాశం కూడా ఉంది. ఈ సభ మొత్తం కంప్లీట్గా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క రైతాంగం 70 నుంచి 80 లక్షల దాకా రైతాంగానికి ఈ యొక్క మాట వినిపించే కార్యక్రమం దిశగా, వాళ్ళ సమస్య నెరవేరే దిశగా ఈ సభ అయితే కంప్లీట్గా పనిచేయబోతుందన్న విషయాలు కూడా మనకు కనబడతా ఉంది. ఈ కేటీఆర్ గారు ఏం మాట్లాడతారు, కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఏం చెప్పారు, అసలు రైతుల గురించి మనోధైర్యం ఏం చెప్పాడు అన్న దాని గురించి చాలా వరకు రాష్ట్రంలో ఉన్న రైతాంగం వారు ఈరోజు కుతూహలంగా ఎదురు చూస్తున్న వ్యవహారాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి కొన్ని గంటల సేపే ఈ సభ ప్రాంగణం మొత్తం నిండే అవకాశం కూడా